जय जय गणेश वक्रतुंडाय विद्महे एकदन्ताय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। जय जय गणेश, जय जय गणेश, जय मुरुगा, हरिहर पुत्र अय्यप्पा की जय। जय श्रीमन्नारायण। फाइव डेज and 5-6 days అవుతుంది. మేబీ వీక్ అవుతుంది. ఎక్సెల్ చీక అన్నీ పీకేస్తున్నాయి. హరే కృష్ణ రామ్ 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 దశరథ రామ్. నేను చేస్తున్నది ఆన్ రెగ్ మ్యాట్ మీద చేస్తున్నాను. రెగ్గా ఉండాలి కదా, చేస్తే చాలా మంచిది. బట్ 500 చేస్తాను. 100 అయింది. 1 2 3 4 5. మన 100 200 మనం జంప్ చేసేటప్పుడు ఇలా జంప్ చేయకూడదు. ఇలాగా ఉండిపోయి ఇలా మెడ పెట్టుకుని ఇలా జంప్ చేయకూడదు. వాకింగ్ కూడా చేయకూడదు. ఎప్పుడు కూడా బాడీ పైకి లేపుకోవాలి. వెనుముక స్టిఫ్గా ఉండాలి. ఇలా స్టిఫ్గా ఉండి కొట్టాలి. ఇలా చేస్తే ఏది అలవాటు చేస్తే అదే ఉంటుంది. ఎప్పుడైతే వంగుతామో గుండె అది లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా ఉంటే ఫ్రీగా గుండె పైకి లేచి ఉంటుంది అన్నమాట. అలా చేస్తే చాలా మంచిది.
కొంచెం ఎక్కువ చేయలేదు, ఎందుకంటే మరి గ్యాప్ ఇచ్చాం కాబట్టి మళ్ళీ రన్నింగ్లో మళ్ళీ చేస్తాను. రన్నింగ్ ఒకటి పెంచుకుంటాను కానీ ఇప్పుడు అవసరం లేదు, సడన్గా చేస్తుంది కాబట్టి, అంటే నేను గ్యాప్ ఇచ్చాను కాబట్టి. ఒక 4 డేస్ అయింది షూట్లో. నాకు యాక్చువల్లీ పాస్ట్ మ్యాటరే. కృత్రిమంగా రేంజ్ సృష్టించడం జరిగింది చిన్న బ్లాక్లో, చిన్నది. దానికి ఎవరు కోఆపరేట్ లేదు. అంటే జెలసీ ఫెలోస్ ఉంటారు కామన్గా, వాళ్ళకి ఇబ్బందులు ఎదురే, అయినా సరే సాధించాను వేరే విషయం. ఓకే, అందులో భాగంగానే కొంచెం ఈ చెయ్యి ఎక్కుతుంటే, ఒక వాటర్ ట్యాంక్ ఎక్కాలి ఐరన్ది, ఎక్కుతుంటే కొంచెం స్లిప్ అయ్యింది. సింగిల్ హ్యాండ్ నుండి మళ్ళీ దాన్ని కాసుకున్నాను, స్లిప్ అయ్యి ఇక్కడ నొప్పి వచ్చింది, జాయింట్ పెయిన్గా ఉంది. అయినా ఓకే, బట్ అయినా అది ఓకే. అండ్ ఆల్సో ఆ కృత్రిమ రెయిన్లో కొన్ని షేడ్స్ ఉంటాయి, అలా చేసి ఎఫెక్ట్ వస్తుంది అన్నమాట. అవి చేస్తూ ఉంటే వాటర్ నా మీద పడుతుంది కంపల్సరీగా. ఆ మూమెంట్ వచ్చినా మనకి పడుతుంది, అటు అవుతుంది. నేను తడిసిపోయాను. అది గ్రహణం రోజు 1 గంట 2-3 గంటల వరకు నేను అక్కడ తడిసిపోతున్నాను. అది ఆయన పెట్టిన అభిషేకం మనకు వేరే విషయం. ఆ స్నానం చేయాలి కాబట్టి ఆయన చేయించాడు. సందర్భంలో ఒంట్లో కూడా బాగుంది. 2 డేస్ తలనొప్పి వచ్చింది, జలుబు చేసింది, రికవర్ అయ్యాను. ఓకే, అది నేను దిగిన గ్యాప్ టోటల్ 1 వీక్ గ్యాప్లో ఉన్న ఎక్సర్సైజ్కి. ఓకే ఫ్రెండ్స్, డైలీ ఇలా చేస్తే చాలా మంచిది. ఒకరోజు 2 రోజులు మానేసినా పర్వాలేదు, కానీ ఏదైనా చిన్న వర్క్ విషయంలో ఉన్న డైలీ చేస్తే చాలా మంచిది. ఎప్పుడైతే మనం డైలీ మన బాడీ ఎప్పుడైతే షేక్ అవుతుంటుందో ఇన్నర్గా,
ఎక్స్టర్నల్గా ఎప్పుడైతే మనం మూమెంట్ చేస్తుంటామో రక్తం శుద్ధి అవుతుంది. ఎప్పుడైతే రక్తం వేడిగా ఉన్నప్పుడు ఆ, ఆ, మరుగుతున్నప్పుడు పలచబడదు అనమాట. నోట్ దిస్ పాయింట్ ఫ్రెండ్స్. రక్తం ఎప్పుడైతే మనం చాలా గమనించాలి మీరు, ఇలాంటి వ్యాయామాల వలన రక్తం సర్క్యులేషన్ జరగటం వల్ల శరీరం వేడవుతుంది. ఎప్పుడైతే నాభి చక్రం దగ్గర, నాభి శరీరం దగ్గర చచ్చిపోయింది దోమ, నాభి చక్రం దగ్గర జఠరాగ్ని శక్తి ఉంటుంది. అది ఉధృతం అవుతూ ఉంటుంది, అన్ని చక్రాలను ఉత్తేజితం చేస్తూ ఉంటుంది ఏ ఎక్సర్సైజ్ చేసిన. దానివల్ల చాలా మంచిది అనమాట. బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, బ్లడ్ చిక్కగా కాకుండా పల్చగా అవుతూ ఉంటుంది. అన్ని బాడీలకి, అన్ని పార్ట్స్కి, బాడీలో ఉన్న అన్ని పార్ట్స్కి సప్లై అవుతుంది అనమాట. ఇది మెయిన్ మర్మం గమనించాలి. అలాగే అన్నిటికీ మించి ఇది కూడా ఓకే. సూర్యభగవానుడి ఆరాధన, సూర్యభగవానుడి ఆసనాలు, సూర్యుడితో తిరగటం చేస్తే చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హరే కృష్ణ. నెక్స్ట్ వెరీ